మీ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. లూకా సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. అప్పుడా దూత అతనితో, జకర్యా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, ఈ నెలలో ప్రభు మనకు అనుగ్రహిస్తున్న వాగ్దానం, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నిజమే ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మనం ఆరాధించే దేవుడు మనకిస్తున్న వాగ్దానం, భయపడకుడి. ఈరోజు అనేక మంది వారి సమస్యలను బట్టి, వారికున్న బలహీనతలను బట్టి, వారికున్న రుణాలను బట్టి, వారి యొక్క పరిస్థితులను చూచి భయపడిపోతూ ఉన్నారు. భయపడుతున్న వారితో ప్రభు చెప్తున్న ఒక అద్భుతమైన మాట, భయపడకుడి. క్రిస్మస్ దినాలలో దేవుడు ప్రత్యేకంగా పండుగలో మనకిచ్చే వాగ్దానము కూడా ఇదే, భయపడకుడి. ఈ క్రిస్మస్ దినాలలో మనం ఎక్కువగా తల్లి అయిన మరియను గూర్చి, యోసేపును గూర్చి, గొర్రెల కాపర్లను గురించి, జ్ఞానులను గూర్చి, ఇలా అనేక విషయాలను మనం ధ్యానం చేస్తూ ఉంటాం. అయితే క్రిస్మస్లో ఎక్కువగా ఒక పదాన్ని మనం వింటూ ఉంటాం. ఆ పదమే భయపడకుడి. దేవుని దూత మరియ దగ్గరకు వచ్చింది. మరి ఆ దూతను చూసి భయపడుతున్న సమయంలో దేవుని దూత మాట్లాడుతుంది, మరియా భయపడకుమో, నీవు దేవుని వలన కృప పొందావు అని చెప్పింది. దేవుని దూత యోసేపు గారి దగ్గరకు కూడా వెళ్ళింది. అప్పటికి యోసేపుకి ఒక వార్త తెలిసింది. తాను ప్రదానం చేసుకున్న మరియ గర్భవతి అని తెలిసినప్పుడు యోసేపు కలవరపడుతూ ఉన్నారు. అలా కలవరపడుతున్న యోసేపు గారితో దేవుని దూత మాట్లాడుతుంది, యోసేపు భయపడొద్దు, నీ భార్య ఏ తప్పు చేయలేదయ్యా. అలనాడు యెషయా ప్రవక్త ప్రవచించిన రీతిగా కన్యక గర్భవతి అయి కుమారుని కంటది, ఆయనకి ఇమ్మానుయేలని పేరు పెడతారన్న ప్రవచనము మరియ జీవితంలో నెరవేర్చబడుతుంది అని తెలియపరిచింది. బెత్లెహేము ఆ పొలాలలో కొంతమంది గొర్రెల కాపర్లు తమ మందను కాచుకుంటున్న సమయంలో దేవుని దూత వారి దగ్గరకు వచ్చింది. దేవుని మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున ఆ గొర్రెల కాపర్లు భయపడుతూ ఉన్నారు. గొర్రెల కాపర్లతో కూడా దేవుని దూత మాట్లాడుతుంది, భయపడకుడి. ఇదిగో ప్రజలందరికీ సంతోషకరమైన శుభవర్తమానం, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని చెప్పింది. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, క్రిస్మస్ పండుగ దినాలలో మనం ఎక్కువగా ధ్యానం చేసేటటువంటి, వినేటటువంటి మాట భయపడకుడి. ఈ నెలలో దేవుడు మనకిస్తున్న వాగ్దానం, భయపడకుడి, మీ ప్రార్థన వినబడింది. ఈ మాట పరిశుద్ధ గ్రంథములో 2 దంపతులు ఉన్నారు, జకర్యా, ఎలిజబెత్. ఈ జకర్యా అనేటటువంటి ఆయన యాజకుడు, ఎలిజబెత్ అమ్మ అహరోను కుమార్తెలలో ఒకతే అని వాక్యంలో రాయబడి ఉంది. ఈ జకర్యా గారు తనకి వంతు వచ్చినప్పుడు దేవుని సన్నిధిలో యాజక ధర్మం చేయడానికి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళారు. ఆ పరిశుద్ధ స్థలములో ధూపవేదిక ప్రక్కనే దేవుని దూత నిలబడింది. ఆ ధూపవేదిక దగ్గర ధూపం వేయడానికి వెళ్ళిన జకర్యా ఆ దూతను చూసి భయపడుతూ ఉన్నారు. భయపడుతున్న జకర్యా గారితో ఇప్పుడు దూత మాట్లాడుతుంది, జకర్యా భయపడకుమో, నీ ప్రార్థన వినబడినది. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, 11 మాసములు ఏ అంశము కొరకైతే నువ్వు ప్రార్థన చేసి జవాబు రాలేదని ఒకవేళ భయపడుతున్నావేమో, కలవరపడుతున్నావేమో, దిగులు చెందుతున్నావేమో, ఈ 12వ నెలలో ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఏమిటి అని అడిగితే భయపడవద్దు, మీ ప్రార్థన వినబడింది, మీ ప్రార్థనకు జవాబు వచ్చింది. నిజమే, మనం ఆరాధించే దేవుడు
ప్రార్థన ఆలకించే దేవుడు. వాక్యంలో రాయబడి ఉంది, ప్రార్థన ఆలకించువాడా సర్వ శరీరులు నీ యొద్దకు వచ్చేదరని వాక్యం చెప్తుంది. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు. మరి ఈ వాగ్దానం జకరియా గారు పొందుకున్నట్లుగా మనం కూడా ఈ వాగ్దానాన్ని పొందుకోవాలి అని అంటే జకరియా గారు ఏం చేశారో ఈరోజు దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలను జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. చూడండి, లూకా సువార్త 1వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండిరి. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, జకరియా గారి వాగ్దానాన్ని పొందుకోవడానికి, ఆయన ప్రార్థన ఆలకించడానికి కారణం ఏమిటి అని అడిగితే వాక్యంలో రాయబడి ఉంది, వీరిద్దరూ. ఎవరు వారు? ఆ భార్యాభర్తలు ఇద్దరు వృద్ధాప్య దశకు వచ్చినా కానీ అనేక దినాల బట్టి వారు ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థన దేవుడు ఆలకించడానికి కారణం ఏమిటి అని అడిగితే వీరు దేవుని ఆజ్ఞల చొప్పున నడిచిన వారు. ఆ ఆజ్ఞలలో 1, 2 కాదు, సకలమైన ఆజ్ఞల చొప్పున వారు నడుచుకున్నారు. ఈరోజు లోకంలో భక్తి చేసే వారి జీవితాలలో కొంతమంది కొన్ని ఆజ్ఞలను పాటిస్తే కొన్ని ఆజ్ఞలను పాటించరు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, జకరియా గారి గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఈయన సకలమైన ఆజ్ఞలన్నిటినీ పాటించినవాడు, ఆజ్ఞల చొప్పున నడిచినవాడు. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుడు మన నుండి కోరుకునేది, ఆయన అడుగుచున్నది ఏమిటి అని అడిగితే చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 13వ వచనం. నీ మేలు కొరకు నేడు నేను నీకు ఆజ్ఞాపించు యెహోవా ఆజ్ఞలను కట్టడలను అనుసరించి నడుచుకొందునను మాట కాక నీ దేవుడైన యెహోవా నిన్ను మరి ఏమి అడుగుచున్నాడు? దేవుడు మనల్ని ఏమి అడుగుతున్నారు అని అడిగితే ఆయన ఆజ్ఞలను పాటించమని అడుగుతున్నారు. ఆయన ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనమని ప్రభు మనల్ని అడుగుతున్నారు. 119వ కీర్తన 4వ వచనంలో కూడా ఇదే మాట కనబడుతుంది. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, దేవుని ఆజ్ఞలను మనం పాటించాలి. మీరు అడగొచ్చు, అయ్యా ఆయన ఆజ్ఞలను పాటిస్తే ఏమిటి మేలు? మన ప్రార్థన ప్రభు ఆలకిస్తారు. 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో రాయబడి ఉంది, మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, జాగ్రత్తగా మాటలు గమనించండి. దేవుని ఆజ్ఞలను మనము పాటించాలి. ఈ జకరియా ఎలిజబెత్తులు వారి ప్రార్థన దేవుడు ఆలకించడానికి 1, వారు సకలమైన ఆజ్ఞల చొప్పున నడిచిన వారు. 2వ మాట అక్కడే రాయబడి ఉంది, వారు న్యాయ విధులను అనుసరించిన వారు, న్యాయముగా నడిచిన వారు. ఈరోజు ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, భక్తి చేస్తున్న మన జీవితాలలో న్యాయము చాలా అవసరం. నిరపరాధులుగా మనం నడుచుకోవాలి, న్యాయముగా మనం జీవించాలి. ఎవరు న్యాయముగా నడుస్తారో పరిశుద్ధ గ్రంథములో నిర్గమకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో ప్రభు చెప్పారు. అలా న్యాయ విధుల చొప్పున నడుచుకునేటటువంటి వారిని గురించి ప్రభు చెప్తున్నారు. ఐగుప్తీయులకు కలుగ చేసిన రోగములలో ఏది మీకు రానియనో నిన్ను స్వస్థపరుచు యెహోవానో నేనే అని ప్రభు చెప్పారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, మన జీవితాల్లో కూడా న్యాయవంతులుగా మనం జీవించాలి. మన దేవుడు న్యాయవంతుడు, మన దేవుడు నిరపరాధి గనుక మనము కూడా న్యాయమును అనుసరించి నడుచుకోవాలి. ఇక 3వ మాట లూకా సువార్త 1వ అధ్యాయం 6వ వచనంలో రాయబడి ఉంది, దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండిరి. ప్రియ దేవుని యొక్క బిడ్డలారా, జకరియా ఎలిజబెత్తులు ఏ రీతిగా అయితే దేవుని దృష్టికి నీతిని అనుసరించారో, నీతిమంతులుగా నడిచారో, నీతిని నెరవేర్చారో, భక్తి చేస్తున్న మనం కూడా అలా నీతిమంతులుగా నడిస్తే దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తారు. పరిశుద్ధ గ్రంథంలో
నీతిని అనుసరించి నడిచిన వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలను చేశారు. నోవహు జీవితాన్ని మనం పరిశీలిస్తే ఆ జలప్రళయంలో నుండి, ఆ ఉగ్రత నుండి నోవహు కుటుంబము రక్షించబడటానికి కారణం ఏమిటి అని అడిగితే ప్రభువే చెప్పారు, నోవహు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట నేను చూచాను అని ప్రభు చెప్పారు. నీతిమంతులను రక్షించే దేవుడు, నీతిమంతుల ప్రార్థన ఆలకించే దేవుడు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 6-7 వచనాలు మనం చదివితే అక్కడ రాయబడి ఉంది, నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదం వస్తుందట. నీతిమంతులను జ్ఞాపకం చేసుకొనడమే ఆశీర్వాదకరమని వాక్యం చెప్తుంది. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో రాయబడి ఉంది, నీతిమంతులను ఆశీర్వదించు దేవుడవు నీవే అంటున్నాడు కీర్తనాకారుడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, జకర్యా ఎలిజబెత్తులు దేవుని దృష్టికి నీతిని అనుసరించారు. మనం కూడా దేవుని దృష్టికి నీతిమంతులుగా నడుద్దాం. ఇక 4వదిగా వారి జీవితంలో ఉన్న మరొక లక్షణం ఏమిటి అని అడిగితే లూకా సువార్త 1వ అధ్యాయం 7వ వచనంలో రాయబడి ఉంది, వారు బహుకాలము గడిచిన వృద్ధులు అని వాక్యం చెప్తుంది. అనగా వృద్ధాప్య దశకి వచ్చిన వారి వంతులో యాజక ధర్మం చేయడానికి వెళ్ళారు, దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళారు, పరిచర్య చేయడానికి వెళ్ళారు, ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నారు, న్యాయముగా నడుస్తూ ఉన్నారు, దేవుని దృష్టికి నీతిని అనుసరిస్తూ ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. వారు వృద్ధాప్య దశకు వచ్చిన దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు, పరిచర్యను విడిచిపెట్టలేదు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, వృద్ధాప్య దశ వచ్చింది, ఆరోగ్యం సహకరించట్లేదు, బలహీనులమైపోతున్నామని నెలకొకసారి కాదు, క్రమముగా ప్రతి వారం దేవుని సన్నిధికి వెళ్ళాలి, ప్రతి వారం దేవుని సన్నిధిలో కూర్చోవాలి, ప్రతి వారం ప్రతి దినము కూడా ప్రార్థన చేయాలి, ప్రతి దినము దేవుని వాక్యం చదవాలి. ఎవరైతే దేవుని స్తుతిస్తూ మనం చేయవలసిన పనులను మనం చేస్తామో అప్పుడు దేవుడు మన ప్రార్థనలను ఆయన ఆలకిస్తాడు. వారి జీవితంలో వారికి ఉన్న మరొక గొప్ప లక్షణం ఏమిటి అని అడిగితే, వారు ఇంత యథార్థంగా ఉన్నా, నీతిని అనుసరించిన, ఆజ్ఞలు పాటించిన, నిరపరాధులుగా ఉన్నా, వారి వంతులో వారు పరిచర్య చేసినా వారికి సంతానం లేదట. సంతానము లేదని ఏ రోజు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఈరోజు లోకంలో చాలా మందిని పరిశీలన చేస్తే వారు అనుకున్నది జరగలేదని మందిరం మానేసేవారు, ప్రార్థన చేయడం మానేసేవారు, వాక్యం చదవడం మానేసేవారు, దేవుని మీద అలిగేవారు, సంఘం మీద అలిగేవారు ఈరోజు లోకంలో చాలా మంది కనబడుతున్నారు. కానీ జకర్యా ఎలిజబెత్తులో అటువంటి వారు కాదు. వారు సంతానం లేకపోయినా, వారు అడిగింది దేవుడు ఇవ్వకపోయినా వారు చేయవలసిన పనిని వారు చేస్తున్నారు. అందుకే దేవుడు వారి ప్రార్థనలు ఆలకించారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, జకర్యా ఎలిజబెత్తులకు దేవుడిస్తున్న అద్భుతమైన వాగ్దానం, భయపడకుడి, మీ ప్రార్థన వినబడింది. ఇదే వాగ్దానాన్ని మనం కూడా స్వతంత్రించుకోవాలంటే, మన ప్రార్థన దేవుడు అంగీకరించాలి అని అంటే మనం కూడా ఇదే చేద్దాం. ఆజ్ఞలను పాటిద్దాం, న్యాయముగా నడుచుకుందాం, నిరపరాధులుగా జీవిద్దాం, దేవుని దృష్టికి నీతిని అనుసరిద్దాం. వృద్ధాప్య దశ వచ్చిన ఎన్ని పనులు ఉన్నా మనం చేయవలసిన పనిని దేవుని సన్నిధిలో మనం చేసి ప్రభు ఇచ్చే ఆశీర్వాదాలను, దీవెనలను పొందుకుందాం. దేవుని కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్.